నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏందిరా పిల్ల వచ్చాలారా? ఏంది ముచ్చట? ఏమ్రా పిల్ల బచ్చాలారా? ఏం సంగతి? మీకు పనులు గిట్ల ఏం లేవారా? స్కూల్కి అవుతురుగా, హోంవర్క్లు గట్రా ఏమి ఇస్తలే? అసలు చదివేటిది ఏం లేదా రా మీరు? ఎంతసేపు చూసినా చెవులో జోరిగా లెక్క నాన్న నాన్న అంటూ ఏంద్రాబాయ్ మీ లొల్లి? అసలు స్కూల్కి అవుతుర్రా మీరు? వెళ్తున్నాం నాన్న. స్కూల్లో మీ టీచర్లు మస్తుంటారా? ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? అమ్మ వింటే ఏమ్రా బుడంకాయ్, ఎప్పుడు చూడు అమ్మ వింటే నాన్నమ్మకి తెలిస్తే అని బ్లాక్మెయిల్ చేస్తుంటావు. అబ్బా మీ అమ్మకి చెప్తే చెప్పుకోండ్రి, అది నన్ను ఏం పీకలేదు. అయినా ఆడోళ్ళకి గట్లా భయపడతాయిందిరా? నువ్వు మొగనువే కదా, ధైర్యంగా ఉండాలి నా లెక్క. అదేంటి నాన్న, నానమ్మకి అమ్మకి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలని నువ్వే కదా చెప్పేది. వాళ్ళు చెప్పిందే వినమనేవాడివి, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు? నీ అప్పుడు అడిగినావా నువ్వు? అప్పుడు అడిగినావా ఎందుకు అట్లా చెప్పినావు అని? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావురా? ఇట్రా, నేను ఏం చెప్తే అది వినాలి, ఏది చెయ్యమంటే అది చెయ్యాలి, లేదంటే మొహం పెడత కింద పప్పు అయిపోతుంది. ఇంకోసారి గిట్లా బ్లాక్మెయిల్ అవలా పనులు చేసినావు అనుకో, మీ ఇంట్లో ఉన్న డార్క్ రూమ్లో పడేసి గొళ్ళెం వేస్తా, జాగ్రత్త. నానా నువ్వు చాలా మారిపోయావు. నువ్వే కదా నువ్వు దమ్ము కొట్టడం చూసి నాన్నమ్మకి చెప్పేస్తా అని ఆపుతూ నేనకుండా ఉరికిను. ఇంకోసారి ఆపితే ఆగలే అనుకో, నీకున్న ఆ పిలకని కత్తిరించి పడేస్తా. నాన్న శశినేమనుకు. అబ్బో రే, నన్ను రెచ్చగొట్టకరా పోయి, దానికి పిలకనే కట్ చేస్తా. నువ్వు ఎక్కువ చేసినావు అనుకో, నీ చింపిరి చుట్టుందే మొత్తం గుండు చేయించేస్తా. ఇంకోసారి నన్ను గెలక్కండి, దూరంగా ఉండండి. నడు. అసలు నన్ను అడిగితే బర్రాబ్బర్ ఈ పిల్ల మూక మొత్తాన్ని 18 ఏళ్ళు వచ్చే వరకు హాస్టళ్లలో పెట్టాలనే రూల్ పాస్ చేయాలి. అప్పుడు కానీ దునియా నిమ్మలంగా ఉండదు. యామ వీళ్ళు ఏదో సవాళ్ళు. ఒక్కొక్క క్షణం యుగంలా ఉంది. అయ్యో, యశ్ ఎక్కడున్నాడో తెలియాలంటే నేను రేపటి వరకు ఆగాలి. అయ్యో, ఏంటి కర్మ నాకు. అసలు యశ్ నువ్వెక్కడున్నావు? తనకేం జరిగి ఉంటుంది? అమ్మా అమ్మా అమ్మా, నాన్న మమ్మల్ని తిడుతున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడమ్మా. దూరంగా పోండి, దగ్గరికి రావద్దు అంటున్నాడమ్మా. నాన్న ఎప్పుడు ఇలా లేడు. ఏమైందమ్మా నాన్నకి? యాక్సిడెంట్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడా? నాకు నాన్నతో మాట్లాడాలంటే చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను యష్ని కాదు అని చెప్తే నీ మొగుడిని నీ కొడుకే చంపిండని మీ అత్తకి చెప్తా. నా పేరు కాశీ.
శశిరిషి కూర్చోండి. కొన్ని రోజులు ఓపిక పట్టండి. నాన్న మళ్ళీ మామూలైపోతారు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.